టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ వారు 5 లక్షల విరాళ చెక్కును ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు అందజేత. సీఎం సహాయ నిధిగా 1,25,000 రూపాయలను నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకు అందజేసిన పెదతాడేపల్లి గ్రామ తెలుగుదేశం నాయకులు. మాజీ కౌన్సిలర్ స్వర్గీయ సింగం పట్టాభి సంతాప సభలో పాల్గొన్న అప్సరా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు, వైసీపీ నాయకులు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మార్నిడి బాబ్జీ. విజయవాడ ముంపు ప్రాంతానికి నిత్యావసర సరుకులను తాడేపల్లిగూడెం నుండి తీసుకొచ్చిన డైమండ్స్ లయన్స్ స్వచ్ఛంద సంస్థలను అభినందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. విజయవాడ వరద ముంపు బాధితుల కోసం ప్రతిపాడుకు చెందిన ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ స్వాభిమాన్ ఫౌండేషన్ మేనేజ్మెంట్ ఓం ప్రకాష్ గోయింకా, సునీల్ గోయింకల ఆధ్వర్యంలో 5 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు అందజేశారు. యాజమాన్యం తరపున ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ జనార్దన్ విరాళ చెక్కును పార్టీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు ఇచ్చారు. ఫంక్షనల్ ఇన్ఛార్జ్ వేముల శ్రీనివాస్, గోరంట శ్రీనివాస్, జువలపాలెం మాజీ కౌన్సిలర్ పాలూరి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి విజయవాడ ముంపు ప్రాంతాల వాసులను ఆదుకునేందుకు ఆపన్న నష్టం అందించిన తాడేపల్లిగూడెంలో ఇవాళ ఫుడ్ ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ సంబంధించి ఈరోజు 5 లక్షల రూపాయలని ఇవాళ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న గవర్నమెంట్ తరఫున. ఎందుకంటే ఇవాళ అక్కడ జరిగిన నష్టం మనం కనుక కళ్ళతో చూస్తే, ప్రజలు పడే ఇబ్బందులు మనం చూస్తే, మనం ఏం చేసినా మనం తక్కువే. కానీ మనకున్న దాంట్లో మనం 10 మందికి పెట్టాలనే ఆలోచనతో ఉన్నటువంటి తాడేపల్లిలో ముందుగా దాదాపుగా 1,00,000 మందికి మనం భోజనం పంపించడం జరిగింది. ఇవాళ మళ్ళీ వాళ్ళని ఆదుకునేందుకు ఇవాళ అన్ని ఇళ్లలో నీళ్లు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి నష్టపరిహారం కూడా ప్రభుత్వం ఇవాళ ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. కాబట్టి దానికి సహకరించినటువంటి దాతలందరూ కూడా మీరు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఇచ్చిన వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. రీసెంట్ వరదల వల్ల విజయవాడ టోటల్గా అతలాకుతలం అయిపోయింది. ఎంతోమంది పిల్లలు, ఫ్యామిలీస్ రోడ్ల మీద పడిపోయారు. ఇల్లులు మిలిగిపోయి వాళ్ళకి తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ సందర్భంలో మన గౌరవ శాసనసభ్యులు గారు శ్రీనివాస్ గారు మరి మాకు ఫోన్ చేసి మీరు కొంత సహాయం చేసి ఆదుకోండి అన్నారు. ఇమీడియట్గా మా మేనేజ్మెంటు సో ఇదే రైట్ టైం అని చెప్పి శాసనసభ్యులు చెప్పిన దాన్ని గౌరవించి ఒక 5 లక్షలు చెక్కు ఇవాళ ఇవ్వడం జరిగింది. సో మనం మొత్తం అంతా కష్టాలన్నీ మనం తెచ్చలేము. అట్లీస్ట్ మా వంతు సహకారంతో చాలా మంచి కార్యక్రమాలను చాలా చేస్తున్నాం. ఇది ఒకటే కాకుండా అందులో భాగంగా ఇవాళ 5 లక్షలు డీడీ ఇస్తున్నాం సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి. సో మా మేనేజ్మెంటు ఇమీడియట్గా సార్ రిక్వెస్ట్ మన్నించి మా సుశీల్ గోయింకా గారు కానీ, అలాగే సీమా గోయింకా గారు కానీ, ఓపీ గోయింకా గారు కానీ దీన్ని ఇమీడియట్గా సార్కి హ్యాండ్ ఓవర్ చేయండి అని మమ్మల్ని పంపించడం జరిగింది. సో డెఫినెట్గా మేము ఫ్యూచర్లో కూడా చాలా కార్యక్రమాలు ఇంకా చేస్తాం. గౌరవ శాసనసభ్యులు గారిని ఇన్వైట్ చేసి ఆయన చేతుల మీదుగా చేస్తామని మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. విజయవాడ వరద ముంపు బాధితుల కోసం రూరల్ మండలం పెదతాడేపల్లికు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు 1,25,000 రూపాయలు సీఎం సహాయ నిధి కోసం విరాళాన్ని నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకు పార్టీ కార్యాలయంలో అందజేశారు. పెదతాడేపల్లి తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షులు పరిమి వెంకటకృష్ణ, సర్పంచి పోతుల అన్నవరం, అత్తింటి సోమరాజు, కరుటూరి గోవిందరాజు, పసుమర్తి సత్యనారాయణ, పోతుల సత్యబాబు, గ్రామ టీడీపీ కార్యకర్తలు కలిసి ఈ విరాళాన్ని అందజేశారు. అదేవిధంగా పెంటపాడు మండలం ఆకుతీగపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు ఆకుతీగపాడు బాబు ఆధ్వర్యంలో సీఎం సహాయ నిధి విరాళంగా
20,000 రూపాయలు అందజేశారు. కేవలం తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుండి మాత్రమే తాము సీఎం సహాయ నిధిని స్వచ్ఛందంగా ఇచ్చేవారి నుండి స్వీకరిస్తున్నామన్నారు. ప్రతి దాతకు తెలుగుదేశం పార్టీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. పట్టణ మాజీ కౌన్సిలర్ గిరిజన రత్న స్వర్గీయ సింగం పట్టాభి వర్ధంతి సంతాప సభ బుధవారం స్థానిక ఫైర్ స్టేషన్ ఎదురుగా గల సింగం పట్టాభి నివాసం వద్ద జరిగింది. రాష్ట్ర అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు, జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, రూరల్ మండలి ఎంపీపీ శేషలత, తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, మాజీ కౌన్సిలర్ నేదూరి గంగాధర్, వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ నాయకులు రాపాక వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ డిఈ దేవరకొండ వెంకటేశ్వర్లు, ఎస్టీ సంఘ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సింగం పట్టాభి కుమారుడు సింగం రుద్రయ్య, సింగం సత్యనారాయణ, సింగం సుబ్బారావు, సింగం కృష్ణ, త్రిమూర్తులు, జగపతి రామయ్యల నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో వక్తలు సింగం పట్టాభి కౌన్సిలర్గా పట్టణానికి చేసిన సేవలను కొనియాడుతూ ఘన నివాళులర్పించారు. సింగం పట్టాభి గారు ఈ జిల్లాలోనే కాకుండా ఈ రాష్ట్రంలో కూడా వారి యొక్క జాతి కోసం, ఆ జాతి యొక్క ఔన్నత్యం కోసం విద్యాపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, ఆర్థికంగా కూడా వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చే విధంగా, ఎందుకంటే సింగం పట్టాభి గారి గురించి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి వట్టి వసంత కుమార్ గారి దగ్గర ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవాలని ఆయన పంచుకోవటం జరిగింది. ఆయన రాజశేఖర రెడ్డి గారు మన జిల్లాకి ఇచ్చేసినప్పుడు ఇవాళ కైకరంలో ఆయన రాజశేఖర రెడ్డి గారిని కలిసి ఎంతో ఆయనకి ఈ కులానికి పట్ల ఉన్నటువంటి ఆయనకి ఆదర అభిమానంతో ఈ కులాన్ని చదువు రీత్యలో కానీ, వ్యాపార రీత్యలో, ఆర్థికంగా కూడా చాలా గొప్పగా తీసుకెళ్లే విధంగా రాజశేఖర రెడ్డి గారిని ఆయన కోరటం జరిగింది. అలాగే తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ఆయన ఒక మార్క్ వేసుకుని ఇవాళ తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ఆయన వార్డుకు సంబంధించింది కానీ, లేదా వాళ్ళ యొక్క కులానికి సంబంధించింది కానీ అందరితో కూడా ఇవాళ మా అందరికీ కుటుంబ పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి సింగం పట్టాభి గారు కుమారుడు సింగం సుబ్బారావు గారు. ఆయన తండ్రి అడుగుజాలలో నడిచి ఆయన తండ్రి ఆశయాల కోసం పట్టాభి గారిని గుర్తుండే విధంగా ఈయన ఇవాళ కబడ్డీ క్రీడలు కానీ, ఇవాళ ఆటో పోటీలు పెట్టి ఎంతో డబ్బులు వెచ్చించి ఇవాళ రాష్ట్ర స్థాయికి ఇవాళ కబడ్డీ టీంని ఎదిగే స్థాయికి తీసుకెళ్లాడంటే పట్టాభి గారు కడుపును పుట్టినటువంటి సింగం సుబ్బారావు గారికి ఆ ఘనత, ఆ యొక్క గ్రేట్ దక్కుద్దని చెప్పి నేను భావిస్తూ ఆ కుటుంబానికి నేను ఎప్పుడు తోడుగా ఉంటానని, సుబ్బారావు గారికి అన్ని వేళలా కుటుంబ పెద్దగా ఉండి ఆయన ఏ అవసరమైనా నా తలుపులు ఎప్పుడు తీసుంటాయని, పట్టాభి గారి విషయంలో భవిష్యత్తులో ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ఆయన విగ్రహం పెట్టే కార్యక్రమం మేము చేపడతామని, ఆ విగ్రహానికి నా వంతు భారీగా సహాయం చేస్తానని తెలియజేసుకుంటూ, మరి ప్రతి ఒక్కరికి కూడా తాడేపల్లిగూడెంలో కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని ఎప్పుడు కూడా రెపరెపలాడుతూ తిరిగే వ్యక్తి ఒక ఏకైక సింగం పట్టాభి గారు. మరి ఆయన నేను ఎప్పుడు అనేవాడిని, బాబాయ్ నువ్వు ఒకసారైనా ఎమ్మెల్యే అవ్వాలని నేను నిజంగా కూడా మనస్ఫూర్తిగా కోరుకునేవాళ్ళం. ఎందుకంటే వెనకబడి నియోజకవర్గాల్లో ఆయన ఎమ్మెల్యేగా చూడాలని మీ అందరూ ఆకాంక్షించేవాళ్ళం. ఇప్పుడు ఎవరన్నా ఒక ఎమ్మెల్యే అవుతారంటే ఏరసు ఉండేది కాదు, ఆయన అవ్వాలి, ఏదో ఒక నియోజకవర్గం పోలవరం లేదా ఇంకోటో పాప అనేవాడు. నేను అబ్బాయి నేను అప్లికేషన్ పెట్టేస్తున్నాను అంటే పెట్టే బాబాయ్ మీ వెనకాల మేము కూడా సైనికుల్లో పనిచేస్తామని అనేవాళ్ళం. ఇందాక రఘున్నయ్య గారు అన్నట్టు, వడ్డీ రఘురామ్ గారు అన్నట్టు నిజంగా కూడా తాడేపల్లిగూడానికి ఆయన విగ్రహం పెట్టవలసిన అవసరం ఉంది. కానీ ఇప్పుడున్న నాయకులు ఎవరికి అటువంటి అవసరం లేదనుకుంటారు. కానీ ఇటువంటి వడ్డీ రఘురామ్ గారు ఆ మాట అన్నందుకు నాకు ఒళ్ళు జలకరించింది. సింగం పట్టాభి గారు అకాల మరణం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకి తీరని లోటది. ఎందుకంటే దాదాపు 50 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రధానంగా ఆదివాసుల సంక్షేమానికి, అభివృద్ధికి విశేషంగా కృషి చేసినటువంటి పెద్దలైన. ఎక్కడ ఏ ఆదివాసీ బిడ్డకైనా సరే అన్యాయం జరుగుతుంటే గొంతెత్తి మాట్లాడే ఏకైక వ్యక్తి 50 సంవత్సరాల నుంచి సింగం పట్టాభి గారు. ఆయన కుటుంబాన్ని కాకుండా సమాజాన్ని కూడా, వెనుకబడుతనానికి గురైనటువంటి ఆదివాసీ సమాజాన్ని కూడా అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లాలనే తాపత్రయం అనిర్వచనీయం. నాన్నగారి కార్యక్రమానికి ఎంత పెద్ద ఎత్తున ఇంతమంది అభిమానులు వచ్చారంటే కనుక ఆయన ఒక మంచితనం ఎంతుందో అన్నది మీ అందరికీ తెలిసిందే. ఎప్పుడు కూడా ఆయన కౌన్సిల్లో ఉండగా
ప్రతి ఒక్కరిని కూడా బాబా అమ్మ అని చెప్పేసి ఆడపిల్లని కానీ అందరినీ కూడా ఒక మంచి కలివేడుతో వెళ్ళే వ్యక్తి అయినా అలాంటి వ్యక్తి ఈ రోజున మాకు పెద్ద దిక్కు లేకపోవటం చాలా బాధాకరంగా ఉంది. ఆయన స్ఫూర్తితో నేను కౌన్సిలర్ అయినప్పుడు నాకు ఒకటే చెప్తూ ఉండేడు ఆయన, కౌన్సిల్ మీటింగ్లో కూడా అందరితో కలిసిమెలిసి ఉండాలి, మీడియా మిత్రులతో ఎలా మాట్లాడాలి బాబా అని చెప్పి మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కోల్పోయాం. సింగం పట్టాభి గారు మా తాతయ్య గారు అయినటువంటి ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు అందరికీ కూడా నా నమస్కారాలు. మరి ఈరోజు ఇక్కడికి వచ్చి మా తాతయ్య గారికి నివాళులు అర్పించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా మా తాతయ్య గారి యొక్క స్ఫూర్తిని మీ అందరం కూడా తీసుకుని ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఈ ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన మార్నేడి బాబ్జీ నియమితులయ్యారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన టీసీసీ న్యూస్తో మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, జాతీయ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టతకు తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు. మార్నేడి బాబ్జీతో పాటు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బాలబొమ్మల శ్రీనివాస్ ఉన్నారు. నేను సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రవేశం చేసిన సందర్భం నుంచి నాకు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే 2019 నుంచి తాడేపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అలాగే 2019, 2024లో కూడా 2 సార్లు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి నన్ను పార్టీ గౌరవించినందుకు, అలాగే 2 సార్లు 2019 నుంచి 5 సంవత్సరాలు జిల్లా ప్రెసిడెంట్గా కూడా నాకు అవకాశం ఇచ్చి కొనసాగించినందుకు, అలాగే ఇప్పుడు ఎక్కడో మన వెస్ట్ గోదావరిలో తాడేపు నియోజకవర్గంలో ఉన్న నేను నా కష్టానికి కానీ నా విధేయతకు కానీ పార్టీ పట్ల నేను ఉన్న బాధ్యతని గుర్తించి ఇవాళ రాష్ట్ర స్థాయి పదవి జనరల్ సెక్రటరీ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక కార్యకర్తగా నిజాయితీగా నిబద్ధతగా నిస్వార్థంగా పనిచేసే వారిని ఎవరినైనా సరే గుర్తించి వారిని నాయకుని తయారు చేయడంలో ఈ భారతదేశంలో ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మనం ఈవేళ అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లోంచి జీవితం మొదలుపెట్టి ఈవేళ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష రాష్ట్ర నాయకులు అయిన వాళ్ళు కూడా అందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే. అలాంటి నాయకులను తయారు చేసే అవకాశం ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకనే కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చిన ఈ బాధ్యతని పూర్తిగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవడానికి, రాష్ట్రంలో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో అధికారంలో రావడానికి కృషి చేయడానికి నా వంతు మించి కూడా పనిచేసి పార్టీని బలోపేతం చేయడానికి నేను ఎప్పుడూ కూడా పార్టీకి అందుబాటులో ఉంటానని, ఎల్లవేళ పార్టీ విజయాన్ని కోరుకుంటూ ప్రజల్లో తీసుకెళ్తానని ఈ విధంగా తెలియజేసుకుంటూ మానేటి శేఖర్ బాబ్జీ గారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి మరి రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియమించడం పట్ల మరి హర్షం వ్యక్తం చేస్తూ, మరి ఆయనకి గతంలో ఆయన గురించి వివరించాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన చిన్ననాటి నుంచి పనిచేస్తూ 2 పర్యాయాలు యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా, జిల్లా కార్యదర్శిగా అనేక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని అభ్యర్థుల విజయానికి తాను పార్టీ పరంగాను సొంతంగా కూడా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ విజయానికి క్యాంపెయిన్ చేసిన రోజులు ఉన్నాయి. అదే మరి మానేడి బాబ్జీ గారు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆయన 2 పర్యాయాలు మరి ఎమ్మెల్యే మ్యాండేట్ అధిష్టానం ఇచ్చినప్పటికీ సొంతంగా నియోజకవర్గంలో తనదైన శైలిలో తిరిగి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళి బాగా ఎక్కువగా వాళ్ళ ప్రజలను కూడా ఉత్తేజపరిచే ఉద్దేశంతో చాలా ఆర్థికంగా కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టున్నాడు ఆయన వ్యక్తిగతంగా. మరి కాంగ్రెస్ పార్టీలోకి మానేడి బాబ్జీ గారు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగడం వల్ల మరి మా ఊరు నుంచి మరి నాకు అన్నయ్య అంటే పిలుస్తాడు. మరి ఆయనకి నా తమ్ముడు ఈ స్థాయికి వెళ్ళటం పట్ల మాలాంటి వాళ్ళు చాలా గర్విస్తున్నాం. విజయవాడ ముంపు ప్రాంతంలో ప్రభుత్వంతో పాటు డైమండ్స్ లయన్స్, ఇతర స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రతి బాధితుల్ని ఆదుకునేలా కృషి చేస్తుందన్నారు. తాడేపల్లిగూడెం డైమండ్స్ క్లబ్ తరపున వారం రోజులుగా జరుగుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కాగా లయన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు నేతృత్వంలో లియో ధనలక్ష్మి, మాధురి, తమ్మిన జగదీశ్వరరావుల సహకారంతో హెల్త్ డ్రింక్స్, వాటర్ మిల్క్స్,
స్నాక్స్, బెడ్షీట్స్ పంపిణీ చేశారు. మునగాల జితేంద్ర, చెన్నారెడ్డి సతీష్, నార్ని చిన్ని, మానేపల్లి సునీల్ కుమార్, ఆకుల సతీష్, కాళ్ళ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సహకారం అందించడానికి గడిచిన వారం రోజుల నుంచి కూడా బోర్డుల్లో కూడా తిరిగి ఇక్కడ మా అందించారు. వాళ్ళందరికీ అభివృద్ధి తెలియజేస్తాం. ఎందుకంటే మన ఇంట్లో బాగానే ఉంటే మన ఇంట్లో పడుకుంటే వెళ్ళిపోతాను సాటి జిల్లాలో ఉన్నటువంటి మన సాటి వాళ్ళు ఆదుకునే విధంగా వాళ్ళ ప్రభుత్వం అన్ని వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఉపముఖ్యమంత్రి గారు ఇంట్లో ఉండకుండా ప్రజల మధ్య తిరుగుతూ ఎమ్మెల్యే తిరుగుతూ ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు అందరినీ కూడా ప్రజల్లో ఉండాలి, ప్రజలు కష్టాలు తీర్చాలని వితిన్ 45,000 క్యూసెక్కులు ఒక వారం రోజుల్లో మొత్తం క్లీన్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అన్ని రకాలుగా గవర్నమెంట్ అన్ని సహకారాలు అందుకోవాలి. ప్రైవేటు సంస్థలు ఇలాగా రైస్ డైమండ్స్ లాంటి ఎంతోమంది ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు. వారందరూ కూడా మరి ప్రభుత్వం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా వీళ్ళు పునరావృతం వీళ్ళందరికీ అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నాలు మేము చేస్తా ఉన్నాం. దానికి కూడా అందరూ సహకరించుకుంటూ మరి స్వచ్ఛంద సంస్థలైన మా తాడేపల్లి డైమండ్స్ డ్యాన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. వారి చేతుల మీదుగా మా ఊరి సహకారం ఇక్కడ ఉన్న ఈ బాధిత కుటుంబాలకు అందజేయడం జరిగింది. గత వారం రోజుల నుంచి కూడా మా శాసనసభ్యులు ఈ ప్రాంతంలో పర్యటిస్తూ మరి ఎండని వర్షాన్ని కూడా లెక్క చేయకుండా బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్ళి వారి వచ్చి సహకారం అందించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి మాకు ఆ అవకాశం కల్పించినందుకు శాసనసభ్యుల వారికి మా తాడేపల్లి డైమండ్స్ డ్యాన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దళితుల సహాయార్థం ఇది 6వ రోజు అండి. మేము లయన్స్ క్లబ్ డైమండ్స్ తరఫున మా టీం ఇది 6వ రోజు వెళ్ళి వరద బాధితులందరినీ అవసరమైన వాళ్ళకి స్నాక్స్, డ్రింక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్, దుప్పట్లు, టవల్స్ అన్నీ సప్లై చేస్తున్నాము. దీనికి చాలామంది దాతలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ అభినందనలు. హెల్పింగ్ ఉమెన్స్ అండ్ కెనడా వాస్తవ్యులు ధనలక్ష్మి గారు అండ్ జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు ఆయన కూడా మాతో నిన్న మా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ఇన్స్పైర్ అయ్యి వెంటనే స్నాక్స్ ఇవన్నీ ఆయన సహాయం చేశారు. స్థానిక ఏపీ నిట్లో విశాఖపట్నానికి చెందిన ప్రముఖ శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రిలో అవగాహన ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ ఐఐటిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి, శంకర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ టి రవీంద్రలు సంతకాలు చేసి ఒకరికొకరు మార్చుకున్నారు. గ్లకోమా వ్యాధి తీవ్రత ఎక్కువైతే ఒక్కొక్కసారి కంటి చూపు పూర్తిగా మందగించే అవకాశాలు ఉన్నాయన్నారు. నిట్ ఇన్ఛార్జ్ డాక్టర్ బిఎస్ మూర్తి మాట్లాడుతూ శంకర్ కంటి ఆసుపత్రి వైద్యులు, నిట్ ఆచార్యులు ఆలోచనలను ఒకరికొకరు పంచుకోవటం, పరికరాలను ఉపయోగించుకునేందుకు ఈ అవగాహన ఒప్పందం ఎంతగానో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో నిట్ డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జిఆర్కే శాస్త్రి, ఆచార్యులు డాక్టర్ ఫణికృష్ణ, కర్రి శంకర్ కంటి ఆసుపత్రి డైరెక్టర్ కృష్ణప్రసాద్, రెటీనా సర్వీసెస్ విభాగాధిపతి డాక్టర్ టి కృష్ణ, జనరల్ మేనేజర్ రాధాకృష్ణన్, డీజీఎం రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయం వద్ద బుధవారం ఆలయ ధర్మకర్త ఈలినాని ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయం వద్ద బుధవారం ఆలయ ధర్మకర్త ఈలినాని ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. వినాయకుడి సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర కోరిక దర్శనం స్వామివారిని నమస్కారం చేయండి. అదేవిధంగా జోవలపాలెంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో బుధవారం గరిక పూజ నిర్వహించారు. కొడవటిగంటి వెంకట నరసింహాచార్యుల బ్రహ్మత్వంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కోరిన వారికి కోరినంత ఇచ్చే మొక్క విఘ్నేశ్వర స్వామి గొప్ప శక్తి ఉన్నటువంటి మహా విఘ్నవేస్తుడు సిద్ధిబుద్ధి విఘ్నేశ్వరులు. అలాగే ఈ యొక్క ఆలయాన్ని స్థాపించడానికి 63 సంవత్సరాల క్రితం వీళ్ళ ఆంజనేయులు గారు
ఈ యొక్క గుడిని స్థాపించడం జరిగింది. మొట్టమొదటి గుడి ఇది. ఒక విధంగా అనుకోవాలంటే స్వయంభూతో వెలిగినటువంటి ఆ రోజుల్లో మరి విఘ్నేశ్వర స్వామి ఈ గుడి కట్టారంటే ఎంతో గొప్ప విశిష్టతో అప్పటి నుంచి 63 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా పూజలు చేస్తూ ఈ యొక్క గుడి ఏ ఒక్కరిని కూడా దాతల్లో లేకుండా వీళ్ళు వారి కుటుంబం దిగ్విజయంగా 63 సంవత్సరాలు జరిపిస్తున్నారు. అదే వీళ్ళ ఆంజనేయులు గారి తర్వాత వారి తనయులు వీళ్ళ నాన్నగారు ఈ గుడిని ఇలాగా దిగ్విజయంగా నడిపించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా భక్తులు తాడేపల్లిగూడెం వాళ్ళంతా వచ్చి ఈ యొక్క గుడిలో దర్శనం చేసుకుంటే శుభం జరుగును, జయం జరుగును. లక్ష్మీ గణపతి ఆలయంలో గత 38 సంవత్సరాలుగా ఈ ఆలయ నవరాత్రులు మనం జరుపుకుంటున్నాం. అలాగే ఇందులో భాగంగా ఈ రోజు ఐదో రోజు గరిక పూజ కార్యక్రమం జరుపుకున్నాం. అది మన కొడవడిగంటి నరసింహాచార్యుల ఆధ్వర్యంలో మన కడియం గోపి దంపతులతో ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి మన ఆచార్యులు గారు శ్రీనివాసరావు కూడా చాలా సహకరించి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే శుక్రవారం కూడా కుంకుమ పూజ కార్యక్రమాలు శనివారం నాడు సోమవారం చేయవలసినటువంటి ఆగిపోతే దాన్ని శనివారం పెట్టి రమా సత్యనారాయణ వ్రతాలు, ఆదివారం కలస్థాపన కళ్యాణం జరుగుతుంది. అలాగే భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా, ఇది ఆలయం మన గుడి కాబట్టి భక్తులందరూ కూడా చెప్పినా చెప్పకపోయినా వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. బుధవారం అవటం పవిత్రమైనది, నాయకుడు ప్రీతైనది. బుధవారం రోజున ఈ ఉచ్చిష్ట గణపతి పూజ జోలపాలలో పట్టణంలో నేను చేసిన లక్ష్మీ గణపతి ఆలయంలో నవరాత్రులు, గణపతి నవరాత్రుల సందర్భంగా 5వ రోజు ఈరోజు స్వామికి పాలు, పెరుగు, పలరసాలతో అభిషేక కార్యక్రమం, గణపతి పూజ కార్యక్రమం జరిగింది. ఎవరైతే కూడా ఉచ్చిష్ట గణపతిని ప్రార్థన చేస్తారో అన్ని దుఃఖాలు కూడా, పాపాలన్నీ కూడా హరించిపోతాయి. సంకటాలకి ఎలాగోటే ప్రీతైందో అలాగే ఉచ్చిష్ట గణపతి వ్రతాన్ని మీ అందరూ కూడా ఆచరించుకున్నందుకు ఆ స్వామి అనుగ్రహం పొందాలి. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్,
పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. స్థానిక 35వ వార్డులో సందక రమణ లక్ష్మీనాయుడు ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఊరేగింపు నిర్వహించారు. జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ ముఖ్య అతిథిగా విచ్చేసి కొబ్బరికాయ కొట్టి ఈ ఊరేగింపును ప్రారంభించారు. జనసేన నాయకులు కేశవ్ భట్ల విజయ్, బండారు బెనర్జీ, చక్రి, సురేంద్ర, సాయికృష్ణ, సూరిబాబు, దుర్గాప్రసాద్, కృష్ణసాయి తదితరులు పాల్గొన్నారు. ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వార్డులో ట్రిపుల్9 యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వారోత్సవాల కింద 24 సంవత్సరాల నుంచి ఇక్కడ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వినాయక చవితి రోజు నుంచి కూడా ఉదయం సాయంత్రం కూడా ఆ వినాయకుడికి పూజలు చేసి, ఎందుకంటే మనం ఏ కార్యక్రమం చేసినా ముందు విఘ్నేశ్వర స్వామి పూజ చేసుకునే మనం ఏదైనా మొదలు పెడతాం. ఈరోజు అలాగే మొదటి పండగ మన ఆంధ్రులకి విఘ్నేశ్వర పూజ చేసి ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు ఉండాలి. ఏదైతే పూజలు అయిన తర్వాత ఈరోజు 5వ రోజు ఊరేగింపు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే మరి డేజీ అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేపట్టడం, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి ఈ ఊరేగింపుని దిగ్విజయంగా చేయడానికి వీళ్ళందరూ కూడా రావడం. గత 24 సంవత్సరాల నుంచి ఈ రోజుకి 24వ సంవత్సరం ఊరేగింపు ఇది. ఆ భగవంతు విఘ్నేశ్వరుణ్ణి పూజలు చేసి మేము ప్రత్యేకంగా ఆ రోజు నుంచి వినాయక చవితి నుంచి 5 రోజులు పూజా కార్యక్రమాలు, విశేషమైన పూజా కార్యక్రమం చేసి పూర్తి చేసుకొని ఈరోజు అంగరంగ వైభవంగా డీజే సినిమా డప్పులతో ఎంతో అద్భుతంగా ఈరోజు మేము ఇక్కడి నుంచి బయలుదేరిన స్వామివారిని ఎంతో ఘనంగా ఊరేగించడం జరుగుతుంది. దీని తర్వాత వచ్చే వారం మేము మంగళవారం 3000 మందికి, ప్రతి సంవత్సరం 24 సంవత్సరాల నుంచి 3000 మందికి అన్నదాన కార్యక్రమం ఇక్కడ. అంటే ఈ ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అంత చిన్న చిన్నగా కార్మికులు ఇక్కడ అంతా. అయితే మొన్ననే ఇక్కడ రాధాకృష్ణ స్వామి వారి అన్నదాన కార్యక్రమం, మళ్ళీ వెంటనే మాకు మళ్ళీ వినాయకుడిని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాలను ఇలా చేసుకుంటూ మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మీడియా పరంగా మేము ప్రత్యేకమైన మా కమిటీ వారి తరఫు నుంచి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. 35వ వార్డులో వినాయకుడు ప్రతి సంవత్సరం కూడా 24 సంవత్సరాల నుంచి వినాయకుడిని మేము చేస్తాను. వినాయక అందరినీ కాపాడాలి, రక్షించాలని, అందరినీ సలహా చూడాలని సదారథ దేవుని. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో కాంట్రాక్టు పారిశుద్ధ్య సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది 2వ రోజుగా బుధవారం కూడా ధర్నా చేశారు. గత 5 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని, ప్రతి నెల అదనంగా కోత విధిస్తున్న 1450 రూపాయలు తిరిగి చెల్లించాలని, పారిశుద్ధ్య సిబ్బందికి పనిముట్లు, వస్తు సామాగ్రి అందించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఏరియా నాయకులు ఓసూరి వీర్రాజు, మందలపర్తి కిషోర్, తాడికొండల వాసు, ఆర్గనైజింగ్ కార్యదర్శి కె లక్ష్మీనారాయణ, పారిశుద్ధ్య వర్కర్స్, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు. ఈ ప్రభుత్వం రాకముందు నుంచి 2 నెలలు బకాయి ఉంది, ఈ ప్రభుత్వం వచ్చాక 3 నెలలు బకాయి, మొత్తం 5 నెలలు బకాయిలతో జీతాలతో ఈ వర్కర్లు ఇక్కడ పనిచేయాలంటే చాలా కష్టంగా ఉంది. వీళ్ళకి వచ్చే జీతాలే బాగా తక్కువ. చెప్పారు 8300 ఒక సెక్యూరిటీలో పనిచేసే వాళ్ళకి ఇస్తున్నారంటే మరి రోజుకి ఎంత జీతం పడుతుందని మనమే అర్థం చేసుకోవాలి. 250 రూపాయలు జీతం పడుతుందేమో రోజుకి. మరి అట్లాంటి జీతంలో ఇవాళ పొద్దున సాయం దాకా పనిచేయాలంటే ఇవాళ నిత్యావసర ధరలు బట్టి ఎట్లా బతకాలి ఈ కార్మికులు అనేది అర్థం చేసుకుని ప్రభుత్వం కూడా ఈ సెక్యూరిటీ సిబ్బంది మాత్రం వెంటనే జీతాలు పెంచే విధంగా ఆలోచన చేసి ఒకసారి సెక్యూరిటీ వాళ్ళకి మినిమం పెన్షన్ అమలు చేయాలి. 26,000 రూపాయలు సుప్రీంకోర్టు ఇమ్మన్న ఈ సెక్యూరిటీ వాళ్ళకి కానీ శానిటేషన్ వాళ్ళకి కానీ ఆ దరిదాపుల్లో ఎక్కడ జీతాలు ఇవ్వట్లేదు. మరి ఇవాళ కనీస పెన్షన్ 4,000 ఇస్తుంటే ఈ సెక్యూరిటీలో పనిచేసే వాళ్ళకి 8,300 జీతం ఇస్తుంటే మరి దీన్ని బేరీజ్ వేసుకున్నట్లయితే మరి ఎట్లా ప్రభుత్వం దీన్ని ఒకసారి ఆలోచించి వీళ్ళ జీతాలుగా మాత్రం ఖచ్చితంగా పెంచాలి. అట్లాగే వీళ్ళకి ఏ నెలకి ఆ నెల 1వ తారీఖున జీతాలు వేసే దిశగా తీసుకెళ్ళినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వ హాస్పిటల్ అన్నింటిలో సిబ్బంది కూడా ఒకసారి సమ్మెకెళ్ళి సమ్మె ద్వారా అయినా తమ సమస్యని గవర్నమెంట్కి తెలియపరచుకోవాలి. ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్లో మేము ఈవేళ 2 రోజు ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే బకాయి పడ్డ ఇది 5వ నెల అండి, 4 నెలలు పూర్తిగా జీతం ఇవ్వాలి, మాకు పిఎఫ్లు కడతలేదని
ఈఎస్ఐ కార్డులు ఇవ్వటం లేదని, మాకు జీతాలు సరిగ్గా ఇవ్వటం లేదు. 37 నెలల నుంచి పీఎఫ్లు దాదాపు 1000 రూపాయలు, ఒక్కో కార్మికుడికి 1000 రూపాయలు ఇవ్వాలి. దాని గురించి అధికారులు స్పందించి బడ్జెట్ లేదు. కాంట్రాక్టర్ అయితే వాళ్ళు పట్టించుకుని ఫోన్ ఎత్తట్లేదు. మా అధికారులు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లా. ఆయన ఏం చెప్తాడంటే ఒకవేళ ఫోన్ ఎత్తినా ఇదిగో అదిగో అంటాడు. కప్పదాటు వ్యవహారం కింద ఉంటుంది. ఏదో ఒక మాట చెప్తాడు, ముందు ఆ ఫోన్కి సమాధానం చెప్తాడు, తర్వాత దాని గురించి రెస్పాండ్ ఉండదు. అందు గురించి జిల్లా కలెక్టర్ గారు, మా లోకల్ ఎమ్మెల్యే గారు, ఈ మంత్రులు మా వర్కర్ల ఆవేదన అర్థం చేసుకుని వీళ్ళకి పిఎఫ్లు ఈఎస్ఐలు బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలని కోరుకుంటున్నాం. పిల్లిగుడి ఏరియా హాస్పిటల్లో సిబ్బందిగా పనిచేస్తున్నాం. 2001 నుంచి చేస్తున్నాం సార్. అప్పటి నుంచి అలా 600 జీతం కాడి నుంచి చేసుకొస్తున్నాం సార్. కానీ ఎప్పటికైనా న్యాయం జరగకపోద్దా అని జీతం తక్కువైన పేషెంట్లు అలాగా మేము సేవ్ చేసుకుని ఎవరు లేనంటోళ్ళు కూడా స్నానాలు చేసి బట్టలు వేసి కూర్చోబెట్టి అన్ని సేవలు చేస్తున్నాం సార్. కానీ మాకు కడుపు మాడిపోతుంది సార్. మమ్మల్ని 5 నెలల జీతాలు ఐదో నెల అండి, ప్లస్ 4 నెలల జీతాలు ఇవ్వలేదండి. దాని జతకు పిఎఫ్ అన్నదన్నా సరే అసలు వేయలేదు సార్. ఇల్లు ఖాళీ చేయమనేసి సామాన్లు బయట వేయండి, తర్వాత గొడవ ఉంటే సూచిపోతే అని వాండర్లు అంటున్నారు. కనీసం 1 నెల వేసారు సార్. మొన్న 1 నెల ఎత్తి ఆ బాకీలో వాళ్ళందరూ వచ్చి ఎవరికి ఇవ్వం సార్ మేము. కానీ మీరు చాలా మా గురించి ఆలోచించి అందరూ కూడా అధికారులు అందరూ కూడా మమ్మల్ని చూడాలని మా మీద కొంచెం డ్రెస్ పెట్టండి సార్. మా మీద కొంచెం జాలి చూపించండి సార్. స్థానిక నందిబొమ్మ సెంటర్లోని శ్రీ విఘ్నేశ్వర రామాలయంలో బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో పంచాయతీ సెక్రటరీ ఆర్వి బ్రహ్మం నివాసం వద్ద శ్రీ సంపత్ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా జరిగిన పూజల్లో ఆర్వి బ్రహ్మం సత్యదీప్ దంపతులు పాల్గొన్నారు. సత్యోత్వేన ప్రసించామి. శ్రీ మహాగణాధిపతయే నమః. వంశరాభాగేన మీరు ముందుగా పెట్టిన తాంబూలం స్థానిక నందిబొమ్మ సెంటర్లోని శ్రీ విఘ్నేశ్వర రామాలయంలో బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. కాగా స్థానిక గణేష్ నగర్లో కళ్యాణం రామచంద్రరావు ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. ఈ పూజల్లో గెడ్డెం పుల్లారావు, డిఎస్ రాజు, తేజ నాగసాయి, ప్రసాద్ రెడ్డి, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం నందు నవరాత్రి మహోత్సవాల సందర్భంగా 5వ రోజు చక్కటి పూజా కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచి స్వామివారికి పంచామృతాలతోనే కాకుండా ఈ రోజున దంపతులు ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి గరిక పూజ, స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి గరిక పూజ కార్యక్రమం ఇక్కడ ఈరోజు పెట్టడం జరిగింది. చాలా ఇష్టం స్వామివారికి. దానివల్ల ఎన్నో శుభ ఫలితాలు మనందరికీ కూడా జరుగును. అలాగే ఉద్యోగం లేని వారికి కానీ, వ్యవసాయంలో కానీ, వ్యాపారంలో కానీ, రుణబాధల నుంచి కానీ అన్నీ కూడా విముక్తి పొంది చక్కటి మంచి భవిష్యత్తుతోటి, మంచి ఆరోగ్యంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన తీర్పును సుప్రీంకోర్టు పునః సమీక్ష చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రులు మాయావతి, అఖిలేష్ యాదవ్, మాజీ కేంద్ర మంత్రి పాస్వాన్లు ఢిల్లీలో చేస్తున్న నిరసనకు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చీకటిమిల్లి మంగరాజు సంఘీభావం తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపాన గల అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు నాయకులతో కలిసి బుధవారం నిరసన ఆందోళన చేశారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని చీకటిమిల్లి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు సునీల్ కుమార్, అచ్చిబాబు, సత్యకృష్ణ, మురళి, తాడేపల్లి ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మాల మహానాడు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు ఈ ప్రభుత్వాలు నిర్మించుకోవాలని, అలాగనే సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుని పునఃసమీక్షించాలని మేము ఇక్కడ నిరసన చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, ఈ రోజున ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ దగ్గర మాజీ ముఖ్యమంత్రి కుమారి మాయావతి గారు,
మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు, అలాగనే ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ గారు, అలాగనే ఎంపీలు, అలాగనే చిరాగ్ పాస్వాన్ గారు కేంద్ర మంత్రివర్యులు, వీళ్ళందరూ కలిసి ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఈరోజు ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వారికి సంఘీభావంగా మేము ఈరోజు తాడేపల్లిగూడెంలో చేయడం జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, వర్గీకరణ జరగాలంటే ఆర్టికల్ 341 సవరించాలి, 342 సవరించాలి. ఇవన్నీ తెలుసు కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కుట్ర చేసి ఏదో రకంగా అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసేయాలని కుట్ర చేశారు. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీ క్లాసిఫికేషన్ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మా జాతీయ నాయకత్వం ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ప్రతిఘటన ఉద్యమం జరుపుతూ ఉంది. దానికి మద్దతుగా స్థానిక తాడేపల్లి నియోజకవర్గంలో మాల మహానాడు జాతీయ నేత మంగరాజు గారి నాయకత్వంలో తాలూకా ఆఫీస్ సెంటర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మా యొక్క ఓట్లతో షేక్ చేస్తున్నాం. ఇదే వ్యవహారం చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తే రేపు 2029లో నీ కొడుకు కాదు, రాజశేఖర రెడ్డి కొడుకు కాదు, ఒక మాల వ్యక్తిని మేము ముఖ్యమంత్రిగా చేస్తామని కూడా మాల మహానాడు అదేవిధంగా బహుజన సేనకు మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. స్థానిక వినాయక్ నగర్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద గణపతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పులపర్తి తిరుపతి వెంకట పుల్లయ్య, విజయలక్ష్మి దంపతులచే ఈ హోమం జరిపించారు. ఆలయ కమిటీ సభ్యులు మాదాసు సత్యనారాయణ, మాదాసు రాజు, సోడసాని రాము, ఎస్ నాగవెంకటరమణ, బత్తుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ గావించారు. అంగత్వేయర్థం లక్ష్మ సాఫల్య కరిష్యే. మీ ఇద్దరు కూడా తాడేపల్లిగూడెం ఈశాన్య ప్రదేశంలో ఉన్నటువంటి లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం వద్ద 50వ సంవత్సర వినాయక చవితి ఉత్సవాలు పురస్కరించుకొని ఈరోజు లక్ష్మీ గణపతి హోమం జరుగుతున్నది. పులవర్తి చిన్ని గారు వారి భార్య విజయలక్ష్మి దంపతులు ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేయించి ఉన్నారు. దానికి సహకరించిన మా కమిటీ సభ్యులందరికీ కూడా వినాయకనగర్ యూత్, వినాయకనగర్ ఆలయ కమిటీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సహకరించిన అందరికీ ధన్యవాదములు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ స్వామివారి ఆశీస్సులతో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి భక్తులందరూ సహకరిస్తున్నారు. అదేవిధంగా రేపు ఊరేగింపులో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిన కోరుచున్నాను. మరి 6, 11 వార్డుల్లో వేయించేస్తున్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద మరి ఈరోజు లక్ష్మీ గణపతి హోమం మరి దిగ్విజయంగా పూర్తయింది. మరి ఈ కార్యక్రమానికి అశేషమైన జనం అంతా వచ్చి పెద్దలు అందరూ ఇచ్చేశారు. మరి అలాగే మరి ఈ కార్యక్రమంలో మరి ఉదరించి అభిషేకాలు, కుంకుమ పూజలు, మరి స్వామివారికి అత్యంత అద్భుతంగా ఒక హోమం, 108 కమలాలతో హోమం, 100 కుడుములతోటి, వివిధ రకాల పండ్ల రసాలు, పళ్ళుతోటి, మొత్తం అనేకమైన నవధాన్యాలు, మరి అన్ని రకాలుగా సంబంధించిన మారేడు దళాలతోటి, అన్ని దళాలతోటి మరి వాళ్ళ ఘనంగా జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇంత అవకాశం వచ్చిన ఈరోజు దంపతులకి తిరుపతి వెంకట పుల్లయ్య గారు, విజయలక్ష్మి దంపతులు ఈరోజు ఈ వార్డులో ఇక్కడ వేయించేసిన విఘ్నేశ్వరుడి ఆలయంలో గణపతి హోమాన్ని ఘనంగా జరిపించుకున్నారు. తెలంగాణ భూ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో బుధవారం జరిగింది. ఎండమూరి నాగేంద్ర అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం మడక రాజు ముఖ్య అతిథిగా హాజరై చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బి నాగరాజు, దుర్గాభవాని, గంగాభవాని, నాగేశ్వరరావు, రాములు, టేకు శ్రీను, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పత్తిపాడు బీఆర్ కాలనీలోని శ్రీ అభయ గణపతి స్వామివారి ఉత్సవాల్లో భాగంగా బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
అత్తిలి బాబీ యూత్ వి వెంకటేశ్వరరావు, బొద్దాని సింహాచలం, సూరిబాబు, కె రాజు, సతీష్, జీవా, దుర్గా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనసేన నాయకులు కేశవభట్ల విజయ్, పాలూరి బోరయ్య, చెరుకూరి జగత్, సోమశేఖర్, పండు, మట్టా రాంబాబు, ఎం అప్పారావు, అత్తిలి శ్రీను, వాకా నాని, అల్లు సత్య తదితరులు పాల్గొన్నారు. 13వ వార్డు 14వ వార్డు బీఆర్ కాలనీ అందు అభయ గణపతి స్వామి ఆలయంలో మరి పెద్ద ఎత్తున ఇక్కడ వినాయక చవితి కార్యక్రమాలు ఏదైతే అత్తిలి బాబీ ఆధ్వర్యంలో అలాగే అభయ గణపతి యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం చేయడం చాలా ఆనందకర విషయం. అసలు వినాయక చవితి మరి అంటేనే మనకి తొలి పండుగ. ఈ పండుగ రాష్ట్ర వ్యాప్తంగా మనం అందరం కూడా చాలా ఆనందంగా చేసుకుంటాం. మొదట్లో అయితే 1905 కాడి నుంచి మరి హైదరాబాద్లో మొదట స్టార్ట్ చేయడం, తర్వాత మనకి ఎక్కడికక్కడ ఆ వినాయకుడు ఆశీస్సుల కోసం ప్రతి యువకులు కూడా ఒక కమిటీగా ఏర్పడి మరి ఒక ఐకమత్యంతో హిందూ ధర్మాన్ని కాపాడాలనే ఆలోచనతో ఆ వినాయకుడు మన అందరినీ కూడా ఆలోచించి ఆశీస్సులు ఇవ్వాలనేతోటి ఈ కార్యక్రమాలు పెట్టడం. వినాయక చవితి వారం రోజులు కూడా కంటిన్యూగా రోజుకి పొద్దున ఉదయం సాయంత్రం కూడా పూజలు చేసి మరి తర్వాత ఊరేగింపు అంగరంగ వైభవంగా తీసుకెళ్ళి కలపడం జరుగుతుంది. తర్వాత ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి భక్తులు అందరూ ఒకే కుటుంబం కింద వచ్చి ఇక్కడ భోజనం చేసి వెళ్ళడం జరుగుతుంది. ప్రతిపడి గ్రామంలోని 14వ వార్డులో ఇక్కడ గత 14 సంవత్సరాల నుంచి వినాయకుడిని నిలబెట్టి అతివైభవంగా ఎంతో భక్తులతో ఇక్కడ ఉత్సవాలు జరిపించడం జరుగుతుంది. అలాగే ఈ 14 వార్డులు వచ్చిన సందర్భంగా మన 7వ తారీఖు నుంచి ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించి అలాగే ఉదయం సాయంత్రం కూడా ఎంతో భక్తులతో పూజలు నిర్వహించి వాళ్ళ సుమారు 2000 మందితో ఇక్కడ అన్న సమారాధన చేయడం కార్యక్రమం జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఈ ఆలయ కమిటీ ప్రెసిడెంట్ గారైన అత్తిలి బాబీ గారికి అలాగే కమిటీ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు అత్తిలి బాబీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పత్తిపాడు 13, 14 వార్డులు బీఆర్ కాలనీలో శ్రీ అభయ గణపతి స్వామి వారి ఆలయం వద్ద భారీగా అన్న సమారాధన కార్యక్రమం పెట్టడం జరిగింది. సుమారుగా 15 సంవత్సరాలు పెట్టి ఇక్కడ మేము కార్యక్రమం చేస్తున్నాం. స్వామివారి ఏ రోజు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో ఈ స్వామివారు ఎప్పుడు కూడా ముందుండి నడిపిస్తున్నారు. ఈ స్వామివారికి కూడా ఒక మహిమ కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఇక్కడైనా తగులు పడినా ఇబ్బంది పడి ఒకలా రాకపోయినా సరే స్వామివారు మళ్ళీ వాళ్ళని రప్పించుకునే కార్యక్రమం చేసుకునేటువంటి గొప్ప మహిమ గల నాయకుడు ఈయన మా అభయ గణపతి స్వామివారు. ఈ స్వామివారి అన్నప్రసాదానికి వచ్చినటువంటి ప్రజలు కానీ అలాగే ఈ కార్యక్రమం ఇచ్చినటువంటి పెద్ద నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ స్థానిక పాతూరు శివారు కర్రగట్టు ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాల ఊరేగింపు నిర్వహించారు. స్థానిక నాయకులు దాట్ల జగన్నాథరాజు విచ్చేసి ఈ ఊరేగింపును ప్రారంభించారు. కర్రగట్టు యూత్ ఆధ్వర్యంలో ఈ ఊరేగింపు జరిగింది. ఊరేగింపు ఆద్యంతం కోలాహలంగా కొనసాగింది. బేమడోలులోని శ్రీ మన్మహ గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ ఆవరణలోని కళావేదికపై నిత్యం ఒక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం గత 60 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. లీల గణపతి కాలహరణ మేళనయ్యా లీల గణపతి కాలభేద్య శక్తి నీవు హేల గణపతి త్రికాలభేద్య శక్తి నీవు హేల గణపతి కాలకూటధర తనయా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.